సార్ ఇది వాళ్ళు సాగు చేసుకుంటున్నారు సార్. ఆల్రెడీ జేసీబీ పెట్టి నీట్గా చేసుకుంటూ చెట్లు చేమలు అన్నీ బీక్కుండు తేటగా చేసుకుంటూ కాస్తు మీద ఆయన ఉన్నాడు, కబ్జాలు ఆయనే ఉన్నాడు. ఇది ఈయనది ఉన్నది సార్, ఈయన పక్కన ఈయన చేసుకుంటూనే ఉండు. మళ్ళీ ఈయనది చేసుకుంటూనే ఇప్పుడు నా భూమి అక్కడ ఉంది కదా సార్. ఇప్పుడు అది ఇప్పుడు ఆ పొలం పెట్టింది ఈ దున్నేది అయితేంది, ఆ కరెంటు స్తంభం ఉన్న మళ్ళీ అయితేంది, ఇదంతా నాది సార్. అక్క పని చేస్తుంది సార్, అక్కడ పని చేస్తుంది. ఇది వాళ్ళది సార్. వాళ్ళు దున్నుకున్నారు, మేము నాటు పెట్టుకుంటే మాకు అడ్డం వస్తాడు సార్. ఆయన ఇద్దరు పొత్తుల భూమి కొనుక్కురు. ఈ మా అక్క పట్టా చేసుకుంది, ఆయన చేసుకోలేదు. చేసుకున్న వాళ్ళదే తప్ప అంటారా సార్? ఇక చేసుకున్న వాళ్ళదేమో తప్పట, ఆయనకేమో చేపించి మేము ఇవ్వాలన్నట. మేము దాదాపు పట్టా చేసుకొని దాదాపు 15 సంవత్సరాలు దాటింది. మళ్ళీ కొని 35 సంవత్సరాలు అవుతుంది. కష్టపడి చేసుకుంది. 2009లో భర్త చనిపోయిండు. తర్వాత భూమి పట్టా చేసుకుంది. అప్పటి నుంచేమో పట్టించుకోలేదు, ఏది లేదు. ఏమైనా అవుతానే ఊళ్ళో తిరుగుతున్నా చేస్తున్నాను అనటం చేయటం తప్ప మరి భూమి ఎడిపోతుంది. మనం భూమి కొన్నాం కదా, పట్టా చేసుకోవాలన్నా వద్దా ఏందా అనే ఆలోచన అయితే లేదు.